నమస్కారం అండి. నేను డాక్టర్ సచిన్, సర్జికల్ గ్యాస్ట్రో అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ ఇండియా. ఈరోజు మనం మాట్లాడుతున్నాము కామెర్లు గురించి. అంటే జాండీస్ అంటే ఏంటి, ఎందుకు జాండీస్ వస్తుంది, దానికి కారణాలు ఏంటి, ఒకసారి జాండీస్ ఉందని తెలిసినాక మనం ఏమేమి చేయాలి, ఎలా డయాగ్నోస్ చేయాలి, డయాగ్నోసిస్ కోసం ఏం టెస్ట్ ఉంటాయా, తర్వాత దాన్ని ట్రీట్మెంట్ ఏంటి, ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఇంకా ట్రీట్మెంట్లో ఏం చేయాలా ఏం చేయకూడదు, అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే జాండీస్ అంటే మనకి ఎల్లోయిస్ డిస్కలరేషన్ ఆఫ్ ఐస్, అంటే ఈ ఐస్ ఎల్లో అయిపోతాయా, యూరిన్ చాలా ఎల్లో వస్తుందండి, లేదంటే కొన్ని పేషెంట్స్కి దుర్దత మొదలవుతుంది జాండీస్, కొన్ని పేషెంట్స్తో బాగా ఆగలి తగ్గిపోయి జాండీస్ వచ్చేస్తుందండి, కొన్ని పేషెంట్స్కి లో హిమోగ్లోబిన్తో జాండీస్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి, కొన్ని పేషెంట్స్కి చాలాసార్లు జస్ట్ జాండీస్ వచ్చి కాళ్ళు వాపు కానీ కడుపులో నీళ్ళు రావడం కానీ అలా ఉంటుందండి. అయితే ఈ అన్నీ చెప్పాను కదా, దీంట్లో ఎలా ఉందంటే ఈ జాండీస్ యూజువల్గా మనకి మెడికల్ జాండీస్ ఉంటుంది, సర్జికల్ జాండీస్ ఉంటుంది. అయితే సర్జికల్ జాండీస్ ఏంటంటే గాల్ బ్లాడర్లో స్టోన్ ఉందనుకోండి, దాంట్లో సడన్ అక్యూట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, దాంతో పాటు పెయిన్ ఉంటుంది, జ్వరం ఉంటుంది, జాండీస్ అవుతుంది. అయితే అది కొలెసిస్టైటిస్తో పాటు వచ్చి జాండీస్ అనమాట. కొన్నిసార్లు జస్ట్ మనకి పెయిన్, ఫీవర్ ఉంది, కడుపులో విపరీతమైన పెయిన్ ఉందనుకోండి, కామెర్లు ఉంది, దురద అవుతుంది, అప్పుడు కొన్నిసార్లు స్టోన్ స్లిప్ అయ్యి బైల్ డక్ట్లో అప్పుడు కూడా జాండీస్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. తర్వాత మనకి ఈ లివర్లో పిత్తనలి ఉంటుందండి, లివర్లో పిత్తనలి ఉంది కదా, దాంట్లో స్టోన్తో బ్లాకేజ్ కానీ క్యాన్సర్, ఇక్కడ క్యాన్సర్ అయితే మనకి దురద ఎక్కువ అయ్యి జాండీస్ అవ్వచ్చు. ఈ ట్యూబ్లో మొత్తం ప్యాంక్రియాస్లో క్యాన్సర్ అయినా కూడా జాండీస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ పిత్తనలి క్యాన్సర్ అయినా కూడా జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ స్మాల్ ఇంటెస్టైన్ పార్ట్, డియోడినం అంటాము, ఈ ప్యాంక్రియాస్ అండ్ బైల్ ఇక్కడ ఓపెన్ అవుతాయి కదా, అక్కడ కూడా మనకి ఏదైనా బ్లాక్ అయింది అనుకోండి, పెరియాంపులరీ కానీ డియోడినల్ క్యాన్సర్, దాంతో కూడా జాండీస్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు ఇది అయితే మనకి బేసికలీ ఇది మొత్తం సర్జికల్ జాండీస్. మెడికల్ జాండీస్ ఏంటంటే మన బాడీలో ఆర్బీసీస్ ఉంటాయి కదా, ఆ ఆర్బీసీస్ డ్యామేజ్ అయిన తర్వాత దాని నుంచి హిమోలైసిస్ అయ్యి జాండీస్ అవుతుంది. ఆ పేషెంట్స్ అంటే యూజువల్గా థాలసీమియా పేషెంట్స్ కానీ ఇంకా వేరే హిమోలైసిస్ అయ్యే పేషెంట్స్ ఉంటాయన్నమాట, సీకల్ సెల్ డిసీజ్. ఆ పేషెంట్స్కి స్ప్లీన్ పెద్దగా అయ్యి తర్వాత ఇండైరెక్ట్ బిలిరూబిన్ చాలా ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు ఎనీమియా ఉంటుందన్నమాట. ఇంకొక జాండీస్ అసిమ్టమాటిక్, చాలా ఇండైరెక్ట్ బిలిరూబిన్ హై అయి ఉంటుంది, అది గిల్బర్ట్ సిండ్రోమ్, అది నార్మల్ వేరియంట్ అండి, అది ఏ టైప్కి ఇల్నెస్ అయితే కాదనమాట. సో మెడికల్ జాండీస్లో మోస్ట్లీ ఎనీమియాతో పాటు ఉన్నప్పుడు హిమోలైసిస్ కానీ హిమోలైటిక్ ఎనీమియాతో కానీ ఉన్న జాండీస్ అనమాట. సెకండ్ మెడికల్ జాండీస్ ఏంటంటే లివర్లో ఏదైనా ప్రాబ్లం ఉందండి, హిపటైటిస్, మనకి మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ జాండీస్ ఇన్ ఇండియా అయితే హెపటైటిస్ ఏ. ఆ హెపటైటిస్ ఏ మనకి వచ్చేది మెయిన్లీ ఏంటంటే మనం ఏదైనా ఇన్ఫెక్టెడ్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఫుడ్ ట్రాన్స్మిషన్ ఉంటుంది దాన్ని, సో దానివల్ల మనకి హెపటైటిస్ బి ఏ అయ్యి దాంట్లో జాండీస్ వచ్చే అవకాశం ఉంటుందండి. తర్వాత హెపటైటిస్ బి కానీ సి అక్యూట్ ఇన్ఫెక్షన్ ఉన్నాగా జాండీస్ అయ్యే అవకాశం ఉంటుందండి. కొన్నిసార్లు వేరే సిరాసిస్కి కారణాలు ఉంటాయి కదా, దాంట్లో కూడా అక్యూట్ జాండీస్ ప్రజెంటేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. మామూలుగా మనకి ఇది అన్ని కారణాలు అనమాట. మామూలుగా ఎప్పుడైనా జాండీస్ ఉందని తెలిసిందనుకోండి, వెంటనే మనం డాక్టర్ దగ్గర వెళ్ళకుండా ఏదైనా చట్టు మందులు వెనకాల వెళ్తాం. అంటే ప్రతి ఊర్లో ఎవరైనా ఉంటాడనమాట, ఈ జాండీస్ అయింది కదా డాక్టర్ దగ్గర వెళ్ళకూడదు, ఈ మందులు తీసుకుంటే బాగుంటుంది. బట్ మేము ఇక్కడ చూసేది ఏంటంటే యూజువల్గా హెపటైటిస్ ఏ వల్ల అయ్యే జాండీస్ ఉంటుంది కదా, మీరు ఏం చేసినా చేయకపోయినా ఒక వారం కానీ మ్యాక్సిమం 2 వారం 80% జనాల్లో సెటిల్ అయిపోతుంది, మిగిలింది 20% జనాల్లో అది అన్సెటిల్గా ఉంటుంది. అది అన్సెటిల్ అయిన తర్వాత మనం ఏదైనా మెడికేషన్ ఇస్తాం కదా, ఈ ఆయుర్వేదిక్ అనండి, దాన్ని ఆయుర్వేదిక్ అనడం కూడా తప్పుగా, ఏదైనా మెడిసిన్ ఇస్తున్నాం కదా, ఆ మెడిసిన్ ఇచ్చినాక ఆ చెట్టు మందులు అనుకోండి, అది ఇచ్చినాక దాంట్లో మ్యాక్సిమం హై కంటెంట్ ఆఫ్ మెటల్స్ ఉంటుందండి, దానివల్ల లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. దాంతో మేము చాలాసార్లు ఈ పేషెంట్స్కి లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడినట్లాగా కూడా చూసామండి. అందుకే నాది కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే ఏ కామెర్లో తెలిసినాక ఒకసారి డాక్టర్ని చూపించేసి ఇది దేనివల్ల అయింది, దానికి కారణాలు ఏంటి, ఆ కారణాలు ట్రీట్ చేయండి. దాంతో మనకి ఫ్యూచర్లో అంటే దగ్గర నేను 15 years ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పీరియన్స్లో 15-20 years ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పీరియన్స్లో నేను ఎమర్జెన్సీ లివర్ ట్రాన్స్ప్లాంట్ మ్యాక్సిమం చేసేది ఈ జనాలకే. చట్టు మందులు ఏ కామెర్లో అయినా చట్టు మందులు తీసుకోవడం, లివర్ సడన్గా బ్యాడ్ అయిపోవడం, దాని తర్వాత మా దగ్గర ఎమర్జెన్సీలో వచ్చి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం. సో దయచేసి ఇప్పుడైనా కామెర్లు ఉంటే మనకి ఎందుకు అయింది కామెర్లు, దానికి కారణాలు ఏంటి, ఒక్కసారి మీరు డాక్టర్ని చూపించేసి చూడండి. చాలాసార్లు ఇది సింపుల్గా ఉండొచ్చు, జస్ట్ కొన్ని మెడిసిన్ ఇచ్చినాక కామెర్లు తగ్గే అవకాశం ఉంటుంది.
సో దయచేసి ఈ చట్టుమంతుల దారి వెళ్ళకుండా దీన్ని మెడికల్ ద్వారా ట్రీట్ చేసేసి మనం క్యూర్ చేసుకోవచ్చు, లేదంటే వచ్చే పెద్ద ప్రమాదాన్ని కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. ఒకసారి మనకి జాండీస్ ఉందని తెలిసినాక కొన్ని టెస్ట్ చేయాలన్నమాట. కంప్లీట్ బ్లడ్ పిక్చర్, లివర్ ఫంక్షన్ టెస్ట్, సోనోగ్రఫీలో లివర్ ఎలా ఉంది, లివర్లో వెళ్ళి రక్త నల్లీలు ఎలా ఉన్నాయా, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది చెక్ చేయడం కూడా అంతే ముఖ్యం అనమాట. ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసిన ఇంకా హెపటైటిస్ ఏ టెస్ట్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్ఐవి టెస్ట్, ఈ అన్ని టెస్టులు బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. ఇది స్క్రీన్ చేసినాక మనకు తెలుస్తుంది ఈ కామెర్లు సర్జికల్ ఉందా, మెడికల్ ఉందా. మెడికల్ అయితే మన ఈ హిమోలైసిస్ అంటే లో హిమోగ్లోబిన్ వల్ల ఉందా, లేదంటే లివర్ లోపల ఏదైనా ఇబ్బంది ఉంది దానివల్ల ఉందా, మనకి దీంతో కారణాలు తెలిసిపోతాయండి. ఒకసారి మనకి ఈ అన్ని కారణాలు తెలిసిపోయాను అనుకోండి, దాని తర్వాత ట్రీట్మెంట్. మామూలుగా ఏదైనా అనీమియాతో పాటు ఉందనుకోండి జాండీస్, దానికి మనం ఎక్కువ ఏం చేయలేనండి. ఓన్లీ ఆ హీమోలైసిస్ అయ్యే కారణాలు ఉంటాయన్నమాట. ఆ కారణాలు అవాయిడ్ చేయడం, ఎక్స్పర్ట్ హిమటాలజిస్ట్తో ఫాలోఅప్లో ఉండడం, దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవడం. సెకండ్ వచ్చేసి లివర్ లోపల వచ్చి కామెర్లలో మనం బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే అర్సుడికోలిక్ యాసిడ్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. ఆ ట్యాబ్లెట్ తీసుకున్నాక చాలా వరకు ఆ లివర్ నుంచి జాండీస్ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ అదే సేమ్ టైంలో మనం ఫాలోఅప్ చేసి చూడాలి లివర్ కార్యం ఎలా ఉంది. కొన్నిసార్లు ఏదైనా అక్యూట్ హెపటైటిస్ ఉందనుకోండి, ఏ కానీ బి కానీ, దాంట్లో ఇనిషియల్గా బిలిరుబిన్ చాలా పెరుగుతూనే ఉంటుంది. బట్ పేషెంట్స్కి ఐఎన్ఆర్ నార్మల్ ఉంది, పీటీ ఐఎన్ఆర్ నార్మల్ ఉంది అనుకోండి, తర్వాత బ్రెయిన్లో ఏం ఎఫెక్ట్ లేదు, వేరే ఏం ప్రాబ్లం లేదంటే ఆ బిలిరుబిన్ ఒక స్టేజ్లో వెళ్ళి మళ్ళీ తగ్గడానికి మొదలవుతుంది అనమాట. అది లివర్ లోపల ఉన్న జాండీస్. తర్వాత సర్జికల్ జాండీస్. ఒకవేళ ఆ కామెర్లు మనకి పిత్తనలిలో ఏదైనా ఇబ్బంది ఉంది, నేను అన్నాను కదా ఈ పిత్తనలి ఉంది, ఈ గాల్ బ్లాడర్లో స్టోన్ వల్ల ఉందంటే దాన్ని యాంటీబయాటిక్ ఇవ్వాలా, అడ్మిట్ చేయాలి, ఆపరేషన్ చేసేసి గాల్ బ్లాడర్ తీసేసేయాలి. ఈ పిత్తనలిలో ఇక్కడ నేను అడ్డం ఉందనుకోండి, ఒకవేళ స్టోన్ అడ్డం ఉంటే ఎండోస్కోపీ ద్వారా ఆ స్టోన్ తీయచ్చు. లేదు క్యాన్సర్ ఇక్కడ అడ్డంగా ఉందనుకోండి, ఆ కేసులో మనం సిటీ స్కాన్ కానీ ఎంఆర్సిపి చేసి ఇన్ని ప్రూవ్ చేయాలి. సిటీ స్కాన్లో ఈ గడ్డ ఉంది, ఆ గడ్డ ఎంతవరకు ఉంది, అక్కడే ఉందా, వేరే పక్కన ఇక్కడైనా వెళ్ళిందా, లేదంటే దాన్ని మనం తీయడానికి వీలవుతుందా లేదా, అదే కూడా మనం చెక్ చేయాలి. అయితే సర్జికల్ ట్రీట్మెంట్లో యూజువల్గా ఎలా ఉంటుందంటే ఈ జాండీస్ని మనం చాలా వరకు క్లియర్ చేసుకోవచ్చు. దాన్ని ట్రీట్ చేసేసి అంటే గాల్ బ్లాడర్ తీసాము, బైల్ డక్ట్లో ఉంటే కొన్నిసార్లు లివర్ తీసి లివర్ది పార్ట్ తీసేస్తాము. ప్యాంక్రియాస్ దగ్గర ఉంటే విప్పల్స్ అని ఒక పెద్ద ఆపరేషన్ ఉంది, దాన్ని చేసుకోవచ్చు. ఈ అన్ని క్యాన్సర్స్ తీయడానికి కూడా మనం సర్జికల్గానే ఫాలో అవ్వాలన్నమాట. సో కొన్నిసార్లు ఇక్కడ లివర్లో కూడా గడ్డ ఉందనుకోండి, ఆ క్యాన్సర్ గడ్డ పిత్తనలిలో ప్రెస్ అవుతుంది. కొన్నిసార్లు అది మనకి ఆపరేషన్ చేసే స్టేజ్లో ఉంటే పార్ట్ ఆఫ్ లివర్ తీసి దాన్ని కూడా ట్రీట్ చేసుకోవచ్చు. కామెర్లు వచ్చి కారణాలు చాలా ఎక్కువ ఉన్నాయా? మోస్ట్ కామన్ మనకి హెపటైటిస్ ఏ, 80-90%లో అది జస్ట్ మెడిసిన్ ద్వారా కానీ అబ్జర్వేషన్తోనే క్లియర్ అయిపోతుంది. వేరే రేర్ కారణాలు ఉన్నాయా, దానికోసం మనం టెస్ట్ చేయాలి. ఆ టెస్టులు చేసిన తర్వాత మనకి కారణాలు తెలిసినాక దాన్ని కారణం విధంగా ట్రీట్ చేయడం. కొన్నిసార్లు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకొని ఆహారం మంచిగా చేసుకొని దాన్ని లివర్ని రెస్ట్ ఇచ్చి దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. సర్జికల్ జాండీస్ అయితే ఏ లెవెల్లో మనకి ప్రాబ్లం ఉంది, స్టోన్ ఉంటే స్టోన్కి ట్రీట్మెంట్, క్యాన్సర్లు ఉంటే క్యాన్సర్కి రిసెక్షన్ చేసి ట్రీట్మెంట్, అలా ప్రతి ఒక్క కారణంతో పాటు మనం కామెర్లని ట్రీట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ అండి.